పేర్ని నాని గారు ఇక డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్న కుమారుని ముందు పెట్టి వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా లేదంటే అధినేత ఆదేశిస్తే కుమారుడు ఎమ్మెల్యే గాను పేర్ని నాని గారు ఎంపీ గాను బరిలోకి దింపే అవకాశం ఉంది సార్? లేదండి, అవకాశం లేదు సార్. అడిగారు. మా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అడుగుతున్నారు, అడిగారు. మా లీడర్ అన్నాడు వద్దండి అని చెప్పి. వద్దు ఎందుకు సార్ అట్లా? ఊరికే అంటే రాజకీయాల మీద మోజు తగ్గిందా? ప్రయత్నం చేస్తున్నాను దూరంగా జరగటానికి. కారణం ఊరికే ఇన్నాళ్ళు రాజకీయాల్లో బతికాం, కొన్నాళ్ళన్నా కుటుంబంతో బతుకుదామని. నిజంగా జోక్ చాలా సీరియస్గానే. 6-10 వయసు దాటిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పార్టీలు పెట్టి మేము ఏదో సాధించేస్తాం అంటుంటే ఇంకా నాకు తెలిసి 6-10 వయసు దాటినట్టు లేదు మీకు. మీరు అటు రాజకీయ వైరాగ్యం వచ్చినట్టు కనిపిస్తుంది. వైరాగ్యం ఏం కాదు, అది స్వార్థం అవ్వచ్చు, లేదా మదం అంటే అంతరాత్మ మదనం అవ్వచ్చు. సరే 1994 పెళ్లి చేసుకున్నాము. సాధారణంగా నేను అందరికీ చెప్తాను, పోలీసు వాడికి, రాజకీయ నాయకుడికి, విలేకరికి పిల్లనిచ్చినంత పాపం ఇంకోటి లేదు. నాకు కూడా చాలా కష్టంగానే ఇచ్చారు సార్. విలేకరుని చేసుకున్న ఆడపిల్లైనా, పోలీసు వాడిని చేసుకున్న ఆడపిల్లైనా, రాజకీయ నాయకుడిని చేసుకున్న ఆడపిల్లైనా ఎప్పుడో పాపం చేస్తేనే వీళ్ళని చేసుకోవటమేనండి. అంతేనా? 100%. ఏ రాజకీయ నాయకుడిని చేసుకున్నా. జయసుధా మేడం అదృష్టం అనుకుంటా. ఎందుకో రాజకీయ నాయకుడినే కదా. అయినా కూడా కుటుంబం కోసం అప్పుడు సమయం కేటాయిస్తుంటారు, వెళ్తుంటారు, గురువుల దగ్గరికి వెళ్తుంటారు, మేడంతో కలిసి అలా వినండి. అందరూ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి భార్య ఊళ్ళో ఉంటే కనుక ఫోన్ కొడితే వెళ్ళిపోతాడు ఆయన. జగన్ గారు సాయంత్రం 7ంటికి వెళ్ళిపోతాడు. అందరూ ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు. అందరూ ఇళ్ళకి వెళ్ళకుండా వెళ్ళడు మామూలుగా అట్లా ట్రిప్పులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా వెళ్ళలేదు ట్రిప్కి. వాళ్ళ అబ్బాయి వెళ్ళలేదా? తెలిసే కదా సార్. ఎవరు వెళ్ళారు మీరు చెప్పండి? మీరు విలేకరు కదా, ఆయన ఎవరు వెళ్ళారు? వాళ్ళ అబ్బాయి ఎవరు వెళ్ళాడు? మొన్నైతే ఢిల్లీకి వెళ్ళారు సార్. మొన్న కాదు సార్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్ళారు సార్. ఆస్ట్రేలియా బిజినెస్ పని అంటే ప్రభుత్వాలు అంటే పరిశ్రమలను ఆహ్వానించడానికి, పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడానికి. మీ దగ్గర ఆ ట్రిప్ టూర్ ప్రోగ్రామ్ లెటర్ ఉందా? తెప్పిస్తాను సార్. జిఐడి నుంచి వచ్చింది, తెప్పిస్తాను సార్. నేను పోటీ చేయరు సార్, మీరు ఎంపీగా పోటీ చేయరు. చేయమని అడుగుతున్నారు కానీ చేయట్లేదు. చెయ్యను చేయననే చెప్పేది. చేయట్లేదు కాదు సార్, చేయట్లేదు కాదు, ఖరాఖండి చెయ్యను, మరిలో ఉండను, చెయ్యరు. ఫిక్స్ కాబట్టి ఏమంటారు? ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ఫిక్స్ అన్నారు. ఫిక్స్ అంటే కానీ రాజకీయ నాయకుడికి మాటకి విలువ లేకుండా, అంటే మనిషిని కదా. కరెక్ట్. రాజకీయ నాయకుడిని పక్కన పెట్టడం మనిషి కదా. ఇప్పుడు నన్ను చూశారు, నేను ఎమ్మెల్యే పోటీ చేయనని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? నువ్వు మీ అబ్బాయి మా అబ్బాయి అంటారు. మీ అబ్బాయి ఎమ్మెల్యే, మీరు ఎంపీ. వేరే విలేకరులు మీ అబ్బాయి అంటే మీ అబ్బాయి, మా అబ్బాయి ఉన్నాడు కదా. మీ అబ్బాయి ఫిక్స్, ఎమ్మెల్యే ఫిక్స్. పేర్ని నాని గారు ఎంపీగా వెళ్తారా? లేడు. అంటే మీలాంటి వాయిస్, మీలాంటి సైనికుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎప్పుడూ ఉండాలి. ఉంచుకుంటే ఎప్పుడు ఉంటాం. లేదు, ఆయనకి అవసరం, జగన్ గారికి ఎప్పుడు అవసరం ఉన్నా ఆయన కాగితో కౌరింపిస్తే వెళ్ళి మాట్లాడతాం దాంట్లో. సార్ నాకు తెలుసు, మామూలుగా మీరు చంద్రబాబు గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి, పవన్ గారు సిద్ధాంతపరంగా వాళ్ళు ఏది విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినా, మీ ప్రభుత్వంలో కొన్ని విషయాలు విమర్శించినా వెంటనే తెర మీదకి వచ్చి మాట్లాడుతుంటారు, అది పోతారు. పోలీసుల మీద కూడా అప్పుడప్పుడు పోయి ఫైర్ అవుతారు ఏంటి సార్? తప్పు చేసిన పోలీసు మీద ఫైర్ అవుతాం. వాళ్ళు అంతలానా? నాకు ఆశ్చర్యమైంది. మేము కూడా దానికి ఏం కొలత ఉంటుంది? ఎంత పావు కేజీ, లీటరు, 1/2 లీటరు. ప్రతిపక్షంలో ఉన్నారు, 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్న సీఎం దగ్గరికి పోయి స్టేషన్లో కూర్చొని అసలుకి అదేదో వెంకటేష్ సినిమా ఉంది సార్, అది ఆ సినిమా వెంకటేష్ సీఏ దగ్గర కూర్చొని తను గట్టిగా మాట్లాడతాడు అనమాట, చట్టాల గురించి, గురించి అట్లా మాట్లాడుతుండేది ఆ రోజు. మీరు అసలుకి 40 నోటీస్ గురించి కావచ్చు, ఇదంతా విషయంలో ఏదో భగవంతుడు దయ వల్ల నాగరాజు గారు లాంటి చాలా మంది మేధావులతో తిరిగి చట్టాలు, రూల్స్ అన్ని నేర్చుకుని మాట్లాడతారు అంతే. పోలీసుల మీద ఫైర్ అయ్యారు. ఆ ఎస్పీ కూడా దాన్ని ఖండించారు. పేర్ని నాని గారి వ్యవహార శైలి. అదే ఎస్పీ గారిని కూడా ఖండిస్తూ నేను కూడా మాట్లాడాను. మీరు మీ చెప్పుడు మాటలు, మీ వాళ్ళ చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్నారు. CCTV తెచ్చుకుని, ఫుటేజ్ తెచ్చుకుని ఏం జరిగిందో చూసుకో. ఎస్పీ గారు, పేర్ని నాని అనేవాడు పొరపాటును కూడా తప్పు చేయటానికి ప్రయత్నం చేయడు, పొరపాటును కూడా తప్పు చేయడు.
మా పోలీసులు ఏం చేసినా మీరు పడి ఉండాలి అని కనుక మీ పాలసీ అయితే మీ పాలసీకి నేను తిరగబడతాకి సిద్ధమే. మీరు కేసు పెడతా అంటే పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్పాను తప్పితే నేను మళ్ళీ వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టా. ఆయన ప్రెస్ మీట్ అవ్వగానే విలేకరులు కూడా బయటలని పంపించారు ఆయనకి. పేరు నాన్న ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు మీ కౌంటర్ అని. నేను ఆయనకి చెప్పింది, మీరు కొత్తగా వచ్చారు, నాని గురించి మీకు తెలియదు, తెలుసుకోండి, మీరు సీసీటీవీ ఫుటేజ్ తెచ్చుకోండి. ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది విలేకరులు ఉన్నారు, వాళ్ళని అడగండి. మీ పోలీసు ఆయన నాకు కాకి బట్టలు ఉన్నాయని కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అవమానపరిస్తే ఖచ్చితంగా తిరగబడతాము. కేసు కడతా అంటే కట్టుకోండి, ఇబ్బంది లేదండి అని చెప్పాను. అంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడినా కేసులు కట్టలేదు, చర్యలు లేవు. కేసు కట్టారు, చర్యలు లేవు. బియ్యం గోదాములు వినండి, అంటే పోలీసు అవమానపరిస్తే నిలదీస్తే ఏం చేస్తారు? ఒక మాట చెప్పండి, చట్టం ఏం చెప్తుంది చెప్పండి. అంటే విధుల్లో ఉన్న ఒక అధికారిని డిస్టర్బ్ చేయడం, విధులకు భంగం కలిగించడం కాదండి. మీరు ఒక మాట, మీరు ఒక విలేకరుగా పోలీసు వాడు మిమ్మల్ని అవమానపరిచాడు, మీరేం చేస్తారు? ఏం చేస్తారంట? అవమానపరచలేదు కదా, తిరిగి ప్రెస్ ఎవరు 41 నోటీస్ స్టేషన్కి పిలిపించారు విచారించడానికి. అదేమండి, ఏదో ఎవడో చెప్పింది మసాలా మీరు మాట్లాడితే అట్టగా జరిగిందేంటి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక సోషల్ అంటే ఒక వాట్సాప్లో ఉన్నటువంటి దాని మీద ఏం కేసు పెడితే వాళ్ళు కేసు పెడతాక లేదు, పెట్టినా స్టేషన్ బెయిల్ కేసు. అతన్ని మానసికంగా వేధించే పరిస్థితి, నిర్బంధం చేసే పరిస్థితి. తెల్లారి పెళ్ళి ఉంది మేనగోళ్ళది, ఆ మేనగోళ్ళ వాళ్ళ బావలేడు, ఇతను కాళ్ళు కడగాలి, మీరు వదిలిపెట్టండి లేదంటే కోర్టుకు పెట్టండి అని చెప్పి అడిగాం. అది కోర్టుకు పెడతామన్నారు, సరే పెట్టుకోండి అయితే అన్నాం. పెడతామని చెప్పారు. ఈలోపు కొత్త ఎస్ఐని లేపి సిహెచ్ కూర్చుని మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నాడు. మరి తిరగబడతా అంటే ప్రశ్నిస్తాను, నువ్వు ఎవడదయ్యా, ఏం చేస్తావు, నువ్వు ఏంటి మాట్లాడుతావు నోటుకు వచ్చినట్టు, మాట సరిగ్గా రాని, భాష సరి చేసుకోమని చెప్తాం. అదే తప్పు అంటే అంటం తప్పు కదా. ఏది మాట్లాడే ప్రభుత్వంలో అరెస్టులు అయితే జరిగేస్తున్నాయి సార్. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మీడియాలను కూడా వదిలిపెట్టడం లేదు ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఒకవేళ ఇంటర్వ్యూలో ఏమన్నా వచ్చినా ఏదన్నా రివ్యూలు చేసినా కూడా మీడియా ప్రతినిధులు వెంటనే కేసులు పెట్టి పిలిపిస్తున్నారు. స్టేషన్కి వచ్చి ఎమ్మెల్యే కేసు పెట్టారండి, అది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదే గతంలో కొన్ని అట్లే చాలా మంచి అంటే ప్రజలు మళ్ళీ విలేకరులు ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. రుద్దుతూ బిగించేస్తాడు తలుపుకి. మంచి ప్రభుత్వం ఆయన తలుపులు కంటిస్తున్నాడు. జర్నలిస్టులు గత ప్రభుత్వంలో భయపడ్డారు, ఇప్పుడు భయపడుతూనే ఉన్నారు. జర్నలిస్టులు ఖచ్చితంగా భయపడుతున్నారు అన్నమాట. నాకు తెలిసి జర్నలిస్టులు భయపడరు సార్. జర్నలిస్టులకి పోలీస్ స్టేషన్లకు వినండి సార్, జర్నలిస్టులకి ఒకటే వాళ్ళకి వేసుకుంటాకి చిరిగిపోయిన బనీను ఉంటుందేమో కానీ బండికి వచ్చేటాకి పెట్రోల్ ట్యాంకులో కొట్టించడానికి జేబులో డబ్బులు ఉండవేమో కానీ, ట్యాంకులో ఆయిల్ ఉండదేమో కానీ, టైర్లు 10 పంచర్లు అయ్యి మొక్కలు ఉంటాయేమో కానీ, చేను జారిపోయి కటా సౌండ్ వస్తూ ఉంటుందేమో కానీ, అంటే మనిషి దగ్గర డబ్బు లేని తనం ఉంటుందేమో కానీ, విలేకరికి మాత్రం ఆత్మగౌరవం మాత్రం మెండుగా ఉంటుంది. ఏ విలేకరైనా సరే. థ్యాంక్ యూ సార్. విలేకరులందరి తరపున ఖచ్చితంగా మీరు విలేకరుని అవమానపరిస్తే, పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఏ విలేకరినైనా అవమానపరిస్తే ఖచ్చితంగా తిరగబడతారు తప్పితే పారిపోయేవాడు అణిగిమణిగి ఉండే విలేకరు మాత్రం ఉండడు సార్. సార్ గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వచ్చినా కూడా లేదా కొన్ని లోకల్ మ్యాగజైన్లు పెట్టుకునే వార్తలు రాసినా కూడా అరెస్టులు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నారు. మా ప్రభుత్వం అయినా ఈ మంచి ప్రభుత్వం అని తలుపుకి చక్రాంతి ఇచ్చిన ప్రభుత్వం అయినా కేసు కడితే లోపలికి వెళ్ళి బయటకు వస్తారు తప్పితే విలేకరు అనేవాడు మాత్రం పారిపోడు సార్. నాకు తెలిసిన విలేకరు అలాగే నిజమైన విలేకరు అయితే విలేకరు ముసుగులో బోకరేజ్ చేయటానికి లేకపోతే తప్పుడు పనులు చేయటానికి వచ్చినోడు అయితే మాత్రం ఎక్రిడేషన్ కార్డు కూడా డబ్బులెట్టి కొనుక్కునే దొంగ విలేకరులు ఉంటారు, వాళ్ళు మాత్రమే భయపడతారు తప్పితే నిజాయితీగా వృత్తిని అంటే ప్యాషన్తో వచ్చేవాడు
విలేకరు వృత్తి చేస్తూ బతకాలని వచ్చినోడు ఖచ్చితంగా పొరపాటున ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడు, కేసు పెట్టినంత మాత్రాన పారిపోడు, పోరాడతాడు. సో నాయకుల్ని కూడా నందిగం సురేష్ కావచ్చు, ఇక వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా కొంతమందిని ఇటీవల కాలంలో కారుమూరి వెంకటరెడ్డిని, మీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ పేర్ని నాన్నగారు ఇంతగా మాట్లాడినా, అతనిపైన గోదాములో బియ్యం మాయం చేశారనే కేసు నమోదైనా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సిఐతో వాగ్వివాదం దిగినా, ఎందుకు ఎలాంటి చర్య లేకుండా అరెస్టులు లేవు? ఏంది, ఎవరు కాపాడుతున్నారు పేర్ని నాని గారు? మోడీ నేను పార్ట్నర్స్ అంతేనా?